నమస్తే అండి. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. సుగాలి ప్రీతి తల్లి ఆవిడ నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద గన్నవరంలో కేసు పెట్టారు కదా. ఈ విషయం గురించి ఎంతమంది ఎన్నో వీడియోలు చేశారు ఆల్రెడీ. ఇప్పుడు నేనేం కొత్తగా చెప్తున్నానంటే, కొత్తగా కాకపోయినా ఈ కేసుని మొదటి నుంచి కూడా ఫాలో అవుతున్న వ్యక్తిగా ఏ ఏ స్టెప్‌లో ఏం జరిగాయి? ఇందులో పవన్ కళ్యాణ్ గారి తప్పుందా? లేకపోతే ఆవిడ అడుగుతున్న దాంట్లోనూ చేసిన దాంట్లో ఏమన్నా తప్పుందా? లేకపోతే అధికారుల వైపు తప్పుందా? టీడీపీ తప్పుందా? వైసీపీ తప్పుందా? మీరే నిర్ణయించుకోండి నేను చెప్పిన వీడియోని బట్టి. ఓకే. మొదటి నుంచి ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే, ఆ అమ్మాయి అక్కడ చదువుకుంటుంది సుగాలి ప్రీతి. ఆ స్కూల్లో చదువుకుంటున్న టైంలో 14 ఏళ్ళ అమ్మాయికి. ఆ అమ్మాయిని ఊరేసి ఉండంగా వాళ్ళ తల్లికి ఫోన్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్కి. వాళ్ళు వెళ్ళారు, ఆ అమ్మాయిని దించారు. ఈమెను సరిగా చూడనివ్వలేదు. ఆ అమ్మాయి బట్టలు అవి కూడా సరిగా లేదు. నా కూతురు ఎప్పుడు అలాగా కట్టుకోవడం కూడా ఉండదు, ఏదో జరిగిందని చెప్పి ఆమె అప్పటి నుంచి ఒక ఎక్స్ప్రెషన్, అంటే తన డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఆ తర్వాత పోస్ట్ మార్టంకి ఇవ్వడం, ఆ గర్భసంచి అంతా కూడా సిమెంట్తో నిండిపోయిందని రిపోర్ట్స్ రావడము, ఇవన్నీ జరిగిపోయాయి. తర్వాత ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, తర్వాత ఊరేశారు అని, వాళ్ళు వేశారు అని. అంతేగాని కొన్ని తర్వాత రిపోర్ట్లు ఏంటంటే కొన్ని కావాలని ఇచ్చినవి అవన్నీ ఆ అమ్మాయి వేసుకుందని. అసలు దాంట్లో అయితే నిజం ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి అంత అవసరమే లేకుండే. ఒకసారి ఆలోచించండి, 14 ఏళ్ళకి అమ్మాయికి ఏ తెలివితేటలు ఉంటాయని, ఎంత అవసరమని ఆ అమ్మాయి ఆ పని చేసే అవకాశమే లేదు. అక్కడ ఆ అమ్మాయి మీద అత్యాచారం ఖచ్చితంగా జరిగే ఉంటుందని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు అంటే, ఆమె తల్లి చెప్తున్న ఈ సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టే చెప్పేది. సో తర్వాత వచ్చిన రిపోర్ట్స్ని బట్టే చెప్పేది. మరి డాక్టర్ ఏ విధంగా ఇస్తారు? చనిపోయిన అమ్మాయి గర్భంలో సెమన్తో నిండిపోయిందన్న రిపోర్ట్ ఎట్లా వస్తుంది గర్భం అంతా? సో అది దాని తర్వాత ఏం జరిగింది అంటే, ఇప్పుడు నుంచి చెప్తాను. అంటే కేసు తెలియని వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. సో మీకు ఒక విషయం అర్థమైంది కదా, ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయింది అనేది కాస్త తర్వాత అక్కడి నుంచి మొదలైంది. సో ఆ విషయంగా ఆమె, అంటే వాళ్ళ తల్లి వికలాంగురాలు అయినప్పటికీ కూడా పోరాడుతూనే ఉంది. అప్పుడు ఎవరి గవర్నమెంట్ ఉంది? ఇక్కడ నుంచి మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిన టైంలో ఎవరి గవర్నమెంట్ ఉంది అంటే టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఆగస్టు 2018 అనుకుంటా. సో ఆ టైంలో మరి ఆ తర్వాత 19లో జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. టీడీపీ గవర్నమెంట్ ఉండంగా ఈ కేసు గురించి పెట్టినప్పటికీ, ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నప్పటికీ ఆధారాలు, సాక్ష్యాధారాలు అన్నీ మారిపోయాయి. ఏ రకంగా అంటే, ఆ DNA టెస్ట్లు అవన్నీ చేసినప్పుడు దాంట్లో రిపోర్ట్స్ అన్నీ మారిపోయాయంట, గల్లంత అయిపోయాయంట, అవన్నీ మారిపోయాయి. మరి అక్కడ DNA టెస్ట్ చేసినప్పుడు, లేకపోతే ఆ సెమెన్ ఎవరిదాన్ని టెస్ట్ చేసినప్పుడు మిగతా ఎన్ని ఉంటాయి కదా, అవన్నీ మార్చేసి గల్లంతు చేసేస్తే ఆ పవర్స్ అన్ని ఎవరికి ఉంటాయి? మీరు ఆలోచించుకోండి, నేను చెప్పను. ఓకే. ఆధారాలని తారుమారు చేసే శక్తి ఎవరి చేతుల్లో ఉంటుంది? సో మారిపోయాయి. సో కాబట్టి గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. అప్పుడు టీడీపీ అనుకుందాం. ఎవరు మార్చారు? అప్పటికి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంది? ఎవరి మీద అయితే ఈ ఆరోపణలు ఉన్నాయో ఆ వ్యక్తులు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నేనే చెప్పాలి అంటే గనక అప్పుడు టీడీపీలో ఉన్నారు. తర్వాత వైఎస్ జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు వారు వైసీపీకి మారారు. సో ఇద్దరు తప్పులు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆవిడ పోరాడుతూనే ఉంటే అప్పుడు ఏం చేశారంటే సిబిఐకి అప్పగించారు. ప్లస్ వైఎస్ జగన్ గారు వీళ్ళ కుటుంబానికి ఒక స్థలం ఏదో ఇప్పించడం, గవర్నమెంట్ ఉద్యోగం ఏదో ఇప్పించడం, ఇవన్నీ జరిగాయి. అది ఆవిడ రైట్స్గానే ఇచ్చారు అంటున్నారు. ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళ క్యాస్ట్ ప్రకారం కూడా ఆవిడికి దక్కాల్సినవి ఏ రూపంలో మొత్తానికి ఆవిడకి న్యాయం చేసే పద్ధతిలోనే ఇది మేము చేశాము అని చెప్పారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూని ఆయన తలకెత్తుకున్నారు. నేను చేస్తా, అసలు మీ కుటుంబంలో అమ్మాయిలు ఉంటే ఇలాగే ఉంటుందా? ఇలాగే జరిగితే మీరు ఇలాగే ఊరుకుంటారా? చేతకాని దద్దమ్మ అయితే సీఎం ఎందుకు మీరు ఉండడం? నేను రాగానే కేసుని నేను చూస్తానన్నారు. అప్పటికి నేను అడిగేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన మీద కేసు పెట్టడంలో తప్పుందా, ఒప్పుందా, లేకపోతే అసలు ఇది జరిగే పనేనా? ఇవన్నీ తర్వాత ఆలోచించండి. సుగాలి ప్రీతి తల్లిని కూడా నిందించే వాళ్ళు ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చివరిలో ఎలక్షన్ టైంలో అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు నేను వస్తే నా మొదటి సంతకం దీని మీదే, ఎంక్వైరీ దీని మీద అన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పిన క్రమం అంతా అయిపోయింది కదా. అప్పుడు మీకు ఏమర్థమైంది? సాక్ష్యాధారాలన్నీ కూడా ముందే మారిపోయాయి. ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉండగానే మారిపోయాయి. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏం చేయలేదు, ఎందుకంటే ఆధారాలు మారిపోయినాయి. మరి చివరిలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఆధారాలు మారిపోయాయన్న సంగతి అప్పటికి తెలీదా? అంటే పొలిటీషియనే కదా ఆయన.
కూటమితో కలిసి ప్రయాణం చేస్తున్నారో ముందు నుంచే దానికి తలకెత్తుకున్నారో ఏదైనా కానివ్వండి, కనీస ఇన్ఫర్మేషన్ ఆయన తీసుకోలేరా? అంటే ఆ కేసు ఏ దశలో ఉందన్న విషయం కూడా తెలియకుండానే నేను ఏ కేసు తీసుకుంటా, నేను దీని మీద మాత్రం సంతకం చేస్తానని ఏ రకంగా చెప్పుంటారు? సో క్లియర్గా ఏంటంటే అప్పటికి ఆధారాలు మారిపోయిన దాంట్లో ఉన్న పరిస్థితులు ఏంటనేది సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగిపోతూ ఉంది కాబట్టి తెలిసే ఉండొచ్చు. సో తెలియకుండానే కేసు తీసుకుంటారా అంటే మాత్రం దానికి సాక్ష్యాధారాలు లేవు. ఎందుకంటే ఆయన తెలిసి తీసుకున్నారు, తెలియక తీసుకున్నారా అనేది, కానీ తీసుకున్నారు అంటే ఛాన్సెస్ ఏంటి అంటే ఆయనకి అప్పటి వరకు ఉన్న ఏ దశలో ఉంది ఆ కేసు అనే విషయం అయితే తెలిసే తీసుకున్నారు అనే అనుకుందాం. సో తీసుకున్నారు కదా, మరి నేను తీసుకుంటాను, నేను చేస్తాను అన్నారు కదా, ఎన్నికల్లో వాడుకున్నారు అని ఎందుకు అంటున్నారు అంటే ఆయన్ని, మరి తీసుకున్న తర్వాత ఈ సుగాలి ప్రీతి తల్లి ఆయన్ని కలవడానికి ఎన్నోసార్లు ప్రయత్నిస్తే ఆయన ఏదో బిజీగా ఉన్నారని ఇంకోటన్ని తెగిపి పంపించేదానికి ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా నేను ఒక వికలాంగురాలని, నేను ఎంతో దూరం నుంచి వచ్చాను, నేను కలవాలి అంటే మళ్ళీ ఎంతో కష్టం మీద ఆయన మళ్ళీ కలిశారు. అంటే 10 నెలలు అంతకాలానికి కూడా అక్కడ ఎటువంటి పురోగతి లేదు. అంటే ఏం అసలు యాక్షనే తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కూడా. మరి వైఎస్ జగన్ గారు ఉన్న టైంలో సిబిఐ చేశారు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ సిబిఐ వేయించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నేను వచ్చాక వేయిస్తాను, నేను వచ్చాక చేయిస్తాను అని చెప్పేసి అన్నది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కోసమే. మరి అప్పటి వరకు జరిగిన సిబిఐ ఎంక్వైరీలో ఏం తేలాయి? వాళ్ళు కూడా ఏమీ చేయలేము, ఏమీ కాదు అన్నట్లుగానే వాళ్ళు చేతులు ఎత్తేసినట్లున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఎంతో కాలానికి ఇంకా అవ్వట్లేదని ఆవిడ పోరాడుతూ ఉంటే ఇంక ఇది బాగోదు, మనం ఈ ఇష్యూని తీసుకున్నాం కదా, చెయ్యకపోతే కుదరదు అని చెప్పి, అంటే సీరియస్గా తీసుకుని ఉండొచ్చు ఆ 10 నెలల కాలంలో కూడా, కానీ ఎందుకో తీసుకోలేదు. 10 నెలల కాలం కాదు, ఎంతో మొత్తానికి 2 ఏళ్ళు అయింది ఇప్పటికి అనుకోండి. సిబిఐకి వేశారు కదా, గతంలో వేయించారు ఆయన పుట్టినరోజు సందర్భంగానే ఎప్పుడో, కానీ అది సిబిఐకి ఇచ్చారు. ఇచ్చిన టైంకి ఏం జరిగింది అంటే అంత ల్యాగ్ ఎందుకు? రాగానే ఏదో సంతకం చేస్తా, ఏదో చేసేస్తాను అన్నప్పుడు అంత ల్యాగ్ ఎందుకు జరిగింది? ఈ కేసు గురించి ఎవరో ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి, ఇది జరగని పని అని చెప్పి ఉండాలి, లేకపోతే ఇందులో మనోళ్ళు ఉన్నారు, లేకపోతే మన హస్తాలు కూడా ఉన్నాయని చెప్పి ఉండాలి. అందరి హస్తం ఉందని ఒక రకమైన అభిప్రాయం ఇందులో. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఏదో చేస్తామంటారు కానీ ఎవరు ఏమీ చెయ్యట్లేదు కదా. ఈ కేసు నిజంగా రావణ్ మీద ఇప్పుడు ఎంత సీరియస్గా జరుగుతుంది ఈ ప్రశ్న, రావణ్కి అంత సీరియస్గా అప్పుడే అంత పెద్ద ఎత్తున సీరియస్ యాక్షనే గనుక ఉండుంటే ఈ పాటికి ఎంతండి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళు ఎవరో కనిపెట్టి పట్టుకోవడం ఈ పాటికి ఈజీ కాదా? అదే ప్రశ్న ఆవిడ అడుగుతుంది ఒక తల్లి. ఏంటంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీరు అప్పుడు నన్ను పెట్టారు, నాకు నమ్మకం పెట్టారు మీరు, నేను చేస్తాను, నేను వచ్చేయంగానే నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పేసి నా కూతురు పడిన బాధల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, నా బాధను ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక తల్లి బాధను ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇప్పుడేమో మీరు దాని మీద యాక్షనే తీసుకోలేదు, మీ మీద చీటింగ్ కేసు పెడుతున్నారు. ఎందుకంటే ఒక డీసీఎం స్థాయిలో ఉండి మీరు మాట తప్పుతున్నారు, పైగా ఆధారాలు లేవంటున్నారు అని చెప్పి అంటుంది ఆవిడ. అనే దాంట్లో నేను ఇందులో వైసీపీని కూడా తప్పుపట్టేదే అవసరం ఉంది, టీడీపీని తప్పుపట్టేది ఉంది, పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పుపట్టేది ఉంది. ఎందుకంటే ఆవిడేమంటదంటే మీరు ఆధారాలు లేవని ఎలా అంటారు, మీకు ఈ రిపోర్ట్ ఇవ్వలేదా, ఆ రిపోర్ట్ ఇవ్వలేదా, ఈ రిపోర్ట్ అని ఆవిడేవేవో రిపోర్ట్లు చెప్తున్నారన్నమాట. ఆ రిపోర్ట్లన్నీ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఆధారాలు లేవని ఎలా అంటారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఆధారాలు ఉంటే మరి పట్టుకోవచ్చు కదా, సిబిఐ కూడా ఎందుకు చేతులెత్తుతుంది? ఇది నా కొత్త సందేహం అన్నమాట. అంటే ఆధారాలు ఉంటే పట్టుకోగలిగే అవకాశం ఉందా? అలా ఉంటే మరి ఎవరో ఒకరు చేస్తారు కదా, ఎందుకు చేయట్లేదు? పోనీ మీ మీద ఇప్పుడు ఒక మార్కు పడుతోంది, ఎవరి మీద? సుగాలి ప్రీతి వారి తల్లి మీద. ఆవిడ మీద ఒక మార్క్ ఏంటంటే వైసీపీ వాళ్ళే ఇప్పుడు ఈ డ్రామా అంతా చేపిస్తున్నారు అని చెప్పి. మరి ఆవిడికి నిజంగా తల్లిగా కూతురి మీద అది ఈ ప్రేమ అంతా ఉండి నిజంగానే జెన్యూన్గా చేస్తున్నట్లే అయితే గనక, సాక్ష్యాధారాలు అన్నీ ఉంటే గనక వైసీపీ ప్రభుత్వమే ఎందుకు ఈ కేసును ఛేదించలేదు? ఇది నాకు కొత్త క్వశ్చన్. ఎందుకు ఛేదించలేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీన్ని టేకప్ చేయాలి అని అనుకోవాల్సి వచ్చింది? పోనీ ఆయన వచ్చిన తర్వాత కూడా ఎందుకు టేకప్ చేయలేకపోతున్నారు, ఎందుకు కానివ్వలేకపోతున్నారు? సిబిఐ తీసుకుని మా వల్ల కాదనే ఏదో చెప్పేసి మొత్తం దాన్ని వదిలేసింది కదా. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆ పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? పైన ఏ తలకాయలు ఉన్నాయి, పైన ఎవరున్నారు, ఇది ఇంపార్టెంట్ అన్నిటికంటే మించి. ఎందుకంటే ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు అంటే ఎవరో ఉన్నారు దీని వెనుక, అది ఎవరు అనేది ఆవిడ అడుగుతుంది. ఇప్పుడు ఆవిడ తరపు నుంచి ఈ క్వశ్చన్ ఏంటంటే, మీకు అన్ని రకాల క్వశ్చన్స్ అందిస్తున్నా, మీరు ఆలోచించుకోవాలి ఇందులో ఎవరు ఉంటారని. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అన్నిటికీ మూలం ఇక్కడే ఉంటుంది. మొదటనే తారుమారయ్యాయి కదా సాక్ష్యాలు, అప్పుడున్న అధికారులు ఎవరు అనేది ఆవిడ డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి
ఆ రిపోర్ట్స్ ఏవో చెప్పారు, అందించారు. అధికారులే కదా మార్చగలిగేది, ఇంకెవరు మారుస్తారు? ఏ రకంగా మారుతాయి? ఎక్కడ మారే అవకాశం ఉందో అక్కడి నుంచి ఎంక్వైరీ చేయండి అని అడుగుతున్నారు. సిబిఐని పెట్టి ఏదో కింద ఆ రిపోర్ట్లను పెట్టే కాదు చేయాల్సింది. ఆ రిపోర్ట్లని అప్పుడు ఎవరు తయారు చేశారు, ఎక్కడ మారే అవకాశాలు ఉన్నాయి, ఈ కోణంలో దర్యాప్తు చేయాలి కదా. ఆ అధికారులు ఎవరో పేర్లు ఇస్తుంది ఆవిడ, వాళ్ళని కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయండి, వాళ్ళని కూర్చోబెట్టి ప్రశ్నించండి ఏం జరిగింది అనేది. దాని తర్వాత వస్తాయి నిజాలు అని చెప్పి అడుగుతున్నారు. దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఆ పని చేస్తే దొరుకుతారు కదా, ఏమో దొరకచ్చేమో కదా, పోనీ దొరకరనే చెప్పండి. మీరు దొరికించాలని మీరు అనుకోవట్లేదేమో. నేను పవన్ కళ్యాణ్ గారు ఒకటి అనట్లేదు, ఇది మొత్తం అన్ని ప్రభుత్వాలకి ఉంది ఇది. ఇందులో తలా పాపం పిల్ల తిడుకుని ఏదో ఉంటుంది కదా, అలాగా అందరికీ ఇందులో ఆ పాపంలో అందరూ మూట కట్టుకున్నారు కొంచెం కొంచెం కొంచెం. ఎందుకంటే ఎవరు వచ్చినా ఆ కేసుకి న్యాయం చేయలేకపోతున్నారు. కానీ బయట సినిమాల్ని, క్రైమ్ సినిమాల్ని ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం కదా, ఆ కోణంలో చూసినప్పుడు ఏంటంటే ఈ కోణంలో చేస్తే ఎందుకు దొరకరు, ఇది వస్తే ఎందుకు దొరకరు, దొరికే అవకాశం ఉంది. కానీ మనకి చట్టం ఉంది ఏంటంటే కొన్ని సాక్ష్యాలు ఇంపార్టెంట్, మన మనసులకి తెలిసింది ఇంపార్టెంట్ కాదు. మన మనసు ఏం చెప్తే అది కాదు, అది మన మెదడు వింటుంది, లేకపోతే మనం వింటుంది, మన బాడీ వింటుంది, మనకి తెలిసిన వాళ్ళు వింటారు, అది కాదు కదా. చట్టానికి ఏంటంటే సాక్ష్యాలని ఇప్పించాలి, సాక్ష్యాలు ఉండాలి. ఆ సాక్ష్యాల్ని ఏ రకంగా రప్పించాలో చూడండి అని చెప్పి ఆ తల్లి ఇప్పటికీ కూడా ఏడుస్తుంది. ఒక తల్లికి అది సహజం. తల్లి కూతుర్ని కోల్పోయినప్పుడు ఆవిడకి సహజంగానే బాధ ఉంటుంది. బాధలోంచి వచ్చి ఇప్పుడు ఎందుకు అడుగుతుంది అంటే, ఈ టైంకి కొంతమంది యూట్యూబర్లకి నేను చెప్పేది, ఆవిడ ఇప్పుడు ఎందుకు వచ్చేది అడుగుతుంది, ఇప్పుడు రావణ్ణి పెడితే ఈవిడికి బాధ ఏంటి అంటే, మీరు రావణ్ మీద తీసుకున్న ఇంట్రెస్ట్ అంటే ఒక 200 నుంచి 300 మంది పోలీసులను పెట్టి ఆ కేసు ఈ కేసు, ఇంకోటి పోతే ఇంకో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో కేసు అని రిమాండ్లో పెట్టే వరకు వదిలిపెట్టలేదు కదా డీసీఎం గారు. మీరు అదేదో అంత చర్యలు నా కూతురి ఈ కేసుకి సంబంధించి పెట్టుంటే ఎంత బాగుండేది. అప్పుడు నన్ను అంత నమ్మబలికించి ఇప్పుడు నన్ను ఇంత మోసం చేశారని మీ మీద చీటింగ్ కేసు పెట్టిందన్నమాట. దీంట్లో తప్పలేదేమో కదా. ఇప్పుడు మీరు అంతమందిని పెట్టించి రావణ్ మీద పెట్టిన దృష్టి, మళ్ళీ చెప్తున్నా, అంత దృష్టి ఇక్కడ ఎందుకు పెట్టలేదు అని వచ్చింది ఆవిడ. అర్థమైందా? అంతేగాని ఈ టైంలో వస్తే ఆయన బాధ ఏంటి అంటే దానికి దీనికి సంబంధమే లేదు. కానీ ఆవిడ రావడానికి కారణం ఏంటంటే, నేను ఫస్ట్ కేసు తీసుకుంటానంటే ఈ రేంజ్లో ఉండాలి మీది, కానీ మీది అక్కడే లేదే, ఆ కేసులో లేదే, ఈ కేసు మీద ఉందే. మీ పవర్ అంతా చూపించారు ఇక్కడ, మీ పవర్ అంతా మిస్యూజ్ చేశారని నేను కాదు అందరూ అంటున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన గవర్నమెంట్స్ ఇలా ఉంటాయి. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళ పవర్స్ని దానికి ఉపయోగిస్తారు, కానీ మనకి కావాలి ప్రజల కోసము ఇంకో దానికోసం వాడతారనుకోవడం మన కళ్ళ. అదొక డ్రీమ్ అంతే, అవి జరగని పనులు అన్నమాట. ఇప్పుడు సుగాలి ప్రీతి గారు ఇంకెన్నాళ్ళు పోరాడతారో చూద్దాం. ఫైనల్గా ఇంకోటి ఏంటో తెలుసా, ఇప్పటికైనా కానీ మించిపోలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికీ ఆయన చేతిలో అధికారం ఉంది. ఆవిడ మీకు అగెనెస్ట్గా కేసు పెట్టినా కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ కేసుని ఛేదించి, ఇదిగో ఇది నేను, ఇది నా మనస్తత్వం, ఇది నాలో ఉన్న ఆ సహజ లక్షణం, న్యాయం చేయాలనే లక్షణం నాకు బేసిక్గా ఉంది, నా బ్లడ్లో ఉందని మీరు నిరూపించుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. మీరు ఈ కేసుని ఆవిడికి ఒక చెంపపెట్టుగా కూడా ఉంటుంది. పోనీ మీ తరపు నుంచి ఆలోచించి చెప్తున్నాం, ఇది ఆవిడకి ఒక చెంపపెట్టుగా ఉండాలంటే మీరు ఈ కేసుని ఖచ్చితంగా తీసుకొని మళ్ళీ ముందుకు నడిపించి క్లియర్ చేసి, చూడండి అమ్మా మీరే అనవసరంగా వాళ్ళ దారిలో వీళ్ళ దారిలో పడ్డారని అనండి, పర్వాలేదు, అప్పుడు అనండి మీరు ఆ మాటలు. అంతేగాని ఇప్పుడు ఆవిడ మీద ఏదో ఈ పార్టీ ముద్ర ఆ పార్టీ ముద్ర వేయడం కాదు. మీరు ఇప్పుడు కూడా ఆ కేసుని నేను టేకప్ చేస్తాను, నేను ఇది ఎలాగైనా చూస్తానని చెప్పేసి, మరి ఆవిడ ఏ కోణంలో పరిశీలించమని చెప్తున్నారో అవి చేసేసిన తర్వాత దీన్ని నేను చేశాను చూసారా, మీరు నా మీద కేసులు వేసినా కూడా నేను చేశాను అంటే మీకు ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. ఇప్పటి వరకు దేశంలో లేదా రాష్ట్రంలో కూడా ఇటువంటి వ్యక్తి ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే కేసు వేయించుకునే అదే విషయం మీద, కానీ మళ్ళీ వాళ్ళకే సహాయంగా పోరాడినటువంటి వ్యక్తి ఇంకెవరు ఉండరు మీరు తప్ప. ఈ కేసుని నిజంగా మీరు సాల్వ్ చేయగలిగితే, అట్లీస్ట్ సాల్వ్ చేయకపోయినా కేసుని ఖచ్చితంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళగలిగితే, మీకు అంత ఈగో లేకుండా మీరు చేయగలుగుతారా? లేకపోతే నేను చెప్పాను కాబట్టి నా మాట మీద నేను నిలబడి తీరుతాను, వీళ్ళందరితో నాకు సంబంధం లేదని మళ్ళీ ఆ కేసుని ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్తారా? ఏం జరుగుతుందో చూడాలి. ఆవిడ కేసు వేసినంత మాత్రాన అవేవో ముందుకెళ్తాయి, ఆవిడ కేసు బలంగా ముందుకెళ్తుందని అయితే మేము అనుకోవట్లేదు, కానీ మీరు అనుకుంటే జరుగుతుందని మాత్రం అనుకుంటున్నాం.